మొగలై చికెన్కి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి. చూడండి, ఈరోజు నేను అరకిలో చికెన్ తీసుకున్నాను, అరకిలో టమాటాలు తీసుకున్నాను, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కరివేపాకు, కొత్తిమీర, దాల్చిన చెక్క తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఇప్పుడు చేసి చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో ఆయిల్ ఎక్కువగా పడద్దండి. చికెన్ ఆల్రెడీ నేను ఉప్పు, కారం, ఈ పసుపు అంతా కలిపి పెట్టానండి అరగంట సేపు. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నానండి. ఇప్పుడు దాల్చిన చెక్క కూడా వేసేస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్ రావాలండి. మేము బిర్యానీలో చేస్తున్న ఎర్రగడ్డలు అట్టా ఎర్రగా రావాలి, అప్పుడే దీని రుచి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను, కరివేపాకు, ఇంకా 2 నిమిషాలు ఎర్రగా వచ్చేసి ఇంకో 2 నిమిషాలు పెడతామండి. చూసారు కదండి, ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చేసినాయి, బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. పచ్చి వాసన పోయేంత వరకు వేగించాలి. ఆ తర్వాత టమాటా వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగా వచ్చేసింది కదండి, కాలిపోయింది అంతా. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాను. మేము ఎంత కేజీ చికెన్ తీసుకుంటామో అంత టమాటాలు వేయాలండి మొగల్ చికెన్కి, అప్పుడే దానికి టేస్ట్ వస్తుంది. ఎక్కువగా వాటర్ కూడా దీంట్లో వేయకూడదు. నేను చేస్తున్నాను కదండి, చూడండి ఎట్లా చేస్తాను. సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు అయితే మరిగిపోయానండి. ఇప్పుడు పెరుగు వేసుకున్నాం. సరే కదా, ఎంత మెత్తపడిపోయిందో ఎట్లా రావాలా, గేవిగా రావాలా ఇది. ఇప్పుడు పెరుగు వేసుకున్నాం. ఇప్పుడు కారం, పసుపు వేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేస్తున్నాను 1 టీ స్పూన్. ఇప్పుడు ధనియాల పౌడరు వేస్తున్నాను 2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు కారం వేస్తున్నాను 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను 1 టీ స్పూన్. ఇప్పుడు ఇది బాగా కలిపి ఆ తర్వాత చికెన్ వేసుకున్నాం. గేవిగా రావాలి. ఇది టమాటాలు బాగా మగ్గిపోతేనే గేవి వస్తుంది మాకు. దీంట్లో ఎక్కువగా నీళ్లు పడదు, ఆయిల్లోనే మగ్గియాలి చికెన్కి మాత్రం. ఇప్పుడు దీంట్లో చికెన్ వేస్తున్నాను. చికెన్ కూడా పెద్ద ముక్కలు ఉండకూడదండి, చిన్నగా సైజుగా ఉంటేనే బాగుంటుంది. మసాలా బాగా కూడా పెద్ద ముక్కలు ఉండకూడదండి, చిన్నగా సైజుగా ఉంటేనే బాగుంటుంది. మసాలా బాగా తగలద్ది ముక్కలు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను దీంట్లో ఆల్రెడీ నేను మసాలా వాటర్ పెట్టుకున్నానండి, కొంచెం వేస్తున్నాను. చాలండి, అంతే. ఇంకా నీళ్ళు వేయకూడదు దీంట్లో, అంతే. ఇంకా నూనెలోనే మగ్గినవ్వాలి చికెన్కి మాత్రం. ఇట్లా గేవిగా ఉండాలి, సూపర్గా ఉంటుంది. చపాతీలు అయినా కానీ, పూరీలు అయినా కానీ, ఉడకతో అయినా కానీ, అన్నంలో అయినా కానీ సూపర్గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దామండి ఎట్టొచ్చిందో. ఇప్పుడండి మొగలై చికెన్ ఎట్టొచ్చింది చూసారా, గేవిగా ఏమంతగా రావాలా. టమాటాలు ఎక్కువగా చికెన్ ఎంత తీసుకుంటాం మేము, టమాటాలు కూడా అంతే పడాలండి. దీంట్లో ఎక్కువగా ఆయిల్ పడద్ది, వాటర్ ఎక్కువగా వేయకూడదు. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర చల్లుకుందాం. చూసారు కదండి, నా ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరికీ.